సమీకృత వ్యవసాయ విధానాన్ని ఆచరిస్తేనే రైతు లాభాల బాట పయనించగలడని భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. గురువారం ఆయన ఉండే కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అక్కడ సమీకృత విధానంలో జరుగుతున్న సాగు పద్ధతులను స్వయంగా పరిశీలించి శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ రైతు వరితో పాటు పలు రకాల హార్టికల్చర్ పంటలు పండించినప్పుడే లాభాలు ఆర్జించగలరని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద వేరుశనగ, నువ్వులు, బొప్పాయి, బెండతో పాటు కాలానికి అనుగుణంగా మంచి దిగుబడులు అందించే వరి రకాలను కూడా ఇక్కడ పండించి రైతులకు విజ్ఞానాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. రైతు స్వయంగా వచ్చి పరిశీలిస్తే తన సాగుకు ఎటువంటి పంటలు అనువుగా ఉంటాయో అధ్యయనం చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు వద్దకు కూడా వెళ్లి ప్రోత్సహించడం వలన ఒక రైతు వేరుశనగ పండించి ఎకరాకు ఖర్చులు పోను 25,000 రూపాయల లాభాన్ని ఆర్జించారని వెల్లడించారు. నువ్వులు కూడా పండిస్తే తేనెటీగలు పెరిగి మొక్కలు మరింత వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రైతుకు అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రానికి రైతులు అధికంగా రావాలని ఆయన కోరారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను అనుకోకుండా ఇక్కడ కేపీ మల్లికార్జున గారిని కలవటం, ఆయన మల్లికార్జున గారి దీనికి ఆఫీసర్ గారైనా సరే ఒక రైతులాగా ఆయనే కలుపు మొక్కలు కానీ అన్ని తీసి చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రజెంట్ ఎవరైనా ఏ నాయకుడైనా చెప్పేది రైతు దేశానికి ఎన్నుముక అంటున్నారు. సో ఆ రైతులను కాపాడాలంటే ఇటువంటి ఆఫీసర్లు ఉండడం కూడా చాలా గర్వకారణం. సో నేను కూడా దీన్ని ఇన్స్పైర్ కింద అయ్యి నాకున్న మా ఊంట్లో నాకున్న 10 acres ల్యాండ్లోని ఇలాగ డిఫరెంట్ వెరైటీస్ పండిందని అనుకుంటున్నాను. దానికి ఇంతకుముందు సార్ని అడిగినప్పుడు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని మేము కూడా ఫీల్డ్ విజిట్ చేస్తా ఉన్నారు. సో ఆ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాన్ని కన్వీనియంట్ గా చేసి అది నలుగురికి తెలిస్తే అన్ని పల్లెటూళ్ళలోని మిగతా రైతులందరూ కూడా ముందుకు వస్తే డెఫినెట్ గా పూర్వకాల రోజులు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు విపరీతంగా కెమికల్స్ వాడేస్తున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, ఫంగిసైడ్స్ వాడుతున్నారు, హెర్బిసైడ్స్ వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా లేకుండా నీమాయిలు ఇటువంటి వాళ్ళతో కూడా కంట్రోల్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మొదలు పెట్టాను. పప్పాయి అనేది పండిస్తున్నాను. అక్కడ పప్పాయి కూడా గ్రోత్ ఎక్సలెంట్ గా ఉంది. దాంట్లో నేను కెమికల్స్ కానీ అదే హెర్బిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ కలపలేదు. అదేవిధంగా ఈ సారు సలహాలతో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి చేద్దామని నాకు ఈ అవకాశం ప్రొవైడ్ చేసిన సార్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ సమీకృత వ్యవసాయము అయితే రైతులు కేవలం ఒక పంట మీద ఆధారపడితే ఒక్కొక్కసారి ఏదైనా అకాల వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంట నష్టపోవచ్చు. అలా కాకుండా ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో 1-2 ఎకరాలు కనుక రైతులు ఉన్నారో ఆ రైతులు తర్వాత వాటి యొక్క రైతు ఫ్యామిలీ కూడా అందులో వ్యవసాయంలో పాల్గొని ఈ పంటలు పండించుకోవచ్చు. ఈ సమీకృత వ్యవసాయంలో మధ్యలో అంతా కూడా మనకి వరి పండిస్తున్నాము. అలాగే చుట్టూరు కూడా చేపలు వేస్తారండి. చేపల నుంచి కూడా ఆదాయం వస్తుంది, వరి నుంచి ఆదాయం వస్తుంది. అంతేకాకుండా చుట్టూరు కూడా మనకి హార్టికల్చర్ క్రాప్ చేస్తున్నాం. బొప్పాయి కానీ అరటి కానీ రకరకాల కూరగాయ పంటలు వేస్తాం. దీనివల్ల మనం సంవత్సరం పొడవునా కూడా రైతుకి అటు కూరగాయల నుంచి కానీ పళ్ళ నుంచి కానీ అలాగే వరి నుంచి చేపల నుంచి కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి. అయితే ఇందులో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ఈ పంట వ్యర్థాలు ఒక పంట నుంచి వచ్చిన వ్యర్థాలని దాన్ని మళ్లీ చేసి మార్చుకొని దాన్ని కంపోస్ట్ గా తయారు చేసుకుని ఇదే పంటలకు కూడా మనం ఎరువుగా ఉపయోగిస్తున్నాము. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో ఇది ఒకటే కాకుండా దీనితో పాటు కోళ్లు కూడా పెంచుతున్నామండి. ఆ కోళ్లు మనకు దీనిలో పెంచడం వల్ల దాని నుంచి పడే ఎక్స్క్రేట్ అంటే దాని యొక్క విసర్జితాలు కూడా నీటిలో పడడం వల్ల అవి కూడా చేపలు తిని కొంత ఈ వేస్ట్ అనేది కూడా రీసైకిల్ అవుతా ఉంది. అంతేకాకుండా దీంతో పాటు మనం కొన్ని ఆవులు కూడా పెంచుతున్నాము సమీకృత వ్యవసాయంలో. ఆవుల నుంచి వచ్చిన కంపోస్ట్ నుంచి కూడా ద్రవ జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ అలాగే రకరకాలుగా తయారు చేసి ఈ పంటలకే ఉపయోగిస్తున్నామండి. ఆ వచ్చే వేస్ట్ కానీ పేడ కూడా అంతా కూడా ఈ పంటలకు కూడా ఉపయోగిస్తున్నాం. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన పంటని తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ టైప్లో అంటే ఆర్గానిక్ వేలో కూడా రకరకాల కూరగాయలను కానీ ఈ వరిని కానీ పండించవచ్చు. అలాగే చేపలు, కోళ్లు అలాగే ఆవుల నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది. సంవత్సరం పొడవునా కూడా రైతుకి మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతి